Gurubhyo Namaha. Today thought is None can destroy iron, but its own rust can. Likewise, none can destroy a person, but its own mindset can. ఈ థాట్ మీనింగ్ ఏంటంటే కనుక ఐరన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఐరన్ మనం డిస్ట్రాయ్ చేయలేం, పాడు చేయలేం. కానీ ఐరన్ పాడైపోవాలంటే తనకు తానుగా తుప్పు పడితే తప్ప పాడైపోదు. అలాగే మన మైండ్ సెట్ని ఐరన్తో కంపేర్ చేసుకుంటే ఐరన్ ఎంతైతే స్ట్రాంగ్గా ఉంటుందో మన మైండ్ సెట్ కూడా అంత స్ట్రాంగ్గా ఉంటుంది. మన మైండ్ డిస్టర్బ్ ఎలా కావాలంటే కనుక సెల్ఫ్ కావాలి. తనకు తాను మైండ్ సెట్ని చేంజ్ చేసుకుంటే డిస్టర్బ్ అవుతుంది తప్ప వేరే విధంగా ఇంపాక్ట్ వలన మైండ్ సెట్ డిస్టర్బ్ అవ్వదు. మనం ఐరన్ని ఇక్కడ ఎలాగైతే మనం నాశనం చేయలేకపోతున్నామో అలాగే ఎవరో కూడా మన మైండ్ సెట్ని చేంజ్ చేయలేరు. తనకు తాను సెల్ఫ్గా మైండ్ సెట్ చేంజ్ అయితే అది డెవలప్మెంట్ వైపు వెళ్ళచ్చు, లేదా పాడైపోవడానికి అవకాశం కూడా ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ కూడా పలానా ఫ్రెండ్ వల్ల వీడు పాడైపోయాడు అని అంటారు. అంటే అబ్సల్యూట్లీ రాంగ్ అది. అంటే తన మైండ్ సెట్ డిస్టర్బ్ అవ్వటం వల్ల, తన మైండ్ సెట్ చేంజ్ అవ్వటం వల్ల తనకు తానే పాడైపోతాడు తప్ప వేరే స్టూడెంట్ వలన ఇంపాక్ట్ అయ్యి వీడు పలానా స్టూడెంట్ వలన పాడైపోయాడు అనే చెప్పేది అది తప్పు మాట. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఉంది. ఐరన్ని మనం అసలు ఏం చేయలేం దాన్ని, అంటే మనం దాన్ని ఏం పాడు చేయలేం. కానీ దాని అంతటా అది తుప్పు పట్టి దానికి అదే పాడైపోలే తప్ప మనం దాన్ని ఏ విధంగా ఏమీ చేయలేం. అదేవిధంగా మనుషుల్లో కూడా వాళ్ళంతటా వాళ్ళ మైండ్ సెట్లో చేంజ్ రావటం వల్ల, అంటే వాళ్ళ మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవటం వల్ల వాళ్ళంతటా వాళ్ళు సెల్ఫ్గా డెవలప్మెంట్ కోల్పోతారు తప్ప, లేదా పాడైపోవడం జరుగుతుంది తప్ప వేరే వాళ్ళ ఇంపాక్ట్ వల్ల జరుగుతుంది అనేది తప్పని చెప్పి దీని ఉద్దేశం అన్నమాట. ఈ థాట్ యొక్క మీనింగ్. దిస్ థాట్ ఈజ్ డెలివర్డ్ బై రతన్ టాటా. ఓకే, టుడే క్లాస్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, క్లాస్ నెంబర్ 17. In class number 13, 14, 15, 4 classes completed. That 4 classes based on homogeneous differential equations. How to solve the homogeneous differential equations, working process, and 6 problems completed. Today I am going to another method, non-homogeneous differential equations. This is method number 3. There are 5 or 6 methods to solve the differential equations. In this class, I am going to explaining method 3. That method is non-homogeneous differential equations. What is meant by non-homogeneous differential equations? Suppose the first order differential equation is dy by dx is equal to f of x comma y. Here f is a homogeneous function. So this differential equation is called homogeneous differential equation. Suppose this function is not a homogeneous function. So this differential equation is called non-homogeneous differential equation. What is the form of non-homogeneous differential equation? A differential equation of the form dy by dx is equal to a1x plus b1y plus c1 by a2x plus b2y plus c2. This is called non-homogeneous differential equations. What is difference between the homogeneous and non-homogeneous? So homogeneous means dy by dx is equal to a1x plus b1y by a2x plus b2y. అంటే హోమోజీనియస్ ఫంక్షన్స్లో కాన్స్టెంట్స్ ఉండవు, నాన్ హోమోజీనియస్ ఫంక్షన్స్లో కాన్స్టెంట్స్ ఉంటాయి. అంటే మీరు కొంచెం గుర్తుపెట్టుకోవడానికి చెప్పేది మాట ఇది. ఓకే, సో డిగ్రీస్ ఎలా ఉంది? 1 ఇక్కడ 0 డిగ్రీ అంటే x పవర్ 0, దిస్ కెన్ బి రిటన్ యాజ్ ఆర్ y పవర్ 0. సో డిగ్రీ 1 1 0 అంటే డిగ్రీస్ న్యూమరేటర్లో ఈ ఫంక్షన్కి డిగ్రీ ఈక్వల్గా లేదు, అలాగే డినామినేటర్లో కూడా ఈక్వల్గా లేదు. టోటల్గా దిస్ ఈజ్ కాల్డ్ నాన్ హోమోజీనియస్ ఫంక్షన్. బట్ హియర్ డిగ్రీ 1 పైన న్యూమరేటర్లో ఫంక్షన్కి డిగ్రీస్ ఈక్వల్గా ఉన్నాయి. హోమో మీన్స్ ఈక్వల్. అలాగే డినామినేటర్లో డిగ్రీ 1 దిస్ ఈజ్ ఆల్సో హోమో. టోటల్గా ఎంటైర్ దిస్ ఫంక్షన్ ఈజ్ homogeneous function of degree 1 minus 1 0. So this is a homogeneous function, this is a non-homogeneous function. మీరు గుర్తుపెట్టుకోవడానికి హోమోజీనియస్ని నాన్ హోమోజీనియస్ని ఐడెంటిఫై చేయడానికి ఇన్ ద హోమోజీనియస్ ఫంక్షన్ దేర్ ఆర్ కాన్స్టెంట్స్.
In the homogeneous functions, there are no constants. In the non-homogeneous functions, there are constants. That is the difference between the homogeneous and the non-homogeneous functions. Okay, a differential equation of the form dy by dx is equal to a1x plus b1y plus c1 by a2x plus b2y plus c2 is called non-homogeneous differential equation. Okay, so today I am going to explaining what is the working process of non-homogeneous differential equations, what are the conditions in the non-homogeneous differential equations, how to solve the non-homogeneous differential equations. First of all, we discuss about what about non-homogeneous differential equations. What are the conditions? There are 4 cases arised in this non-homogeneous differential equation. That cases are, first case 1, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. That is case 1. Case 2, a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. Case 3, the coefficient of y in numerator plus the coefficient of x in denominator, we get 0. That is case 3. Case 4, a1 by a2 not equal to b1 by b2 not equal to c1 by c2. There are 4 cases arised. Okay, that case write down. That cases are. Okay, the definition of non-homogeneous differential equation. A first order, first degree differential equation of the form dy by dx is equal to a1x plus b1y plus c1 by a2x plus b2y plus c2, where a1, b1, c1, a2, b2, c2 are real constants such that c1, c2 must be not equal to 0 is called non-homogeneous differential equation. But what happened c1, c2, 0? Suppose c1, c2, 0, so this differential equation is homogeneous differential equation. So in the non-homogeneous differential equation, there are 4 cases arised. That is, first case 1. Suppose the differential equation dy by dx is equal to a1x plus b1y plus c1 by a2x plus b2y plus c2. In this case, coefficients ratio are equal. That means a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. Then the differential equation reduces to dy by dx is equal to some constant k. So the solution of this type of non-homogeneous differential equation is y is equal to kx plus c. Is a very simple and 2 marks question only. Next, case 2. The non-homogeneous differential equation. In this case, the coefficient of y in numerator and the coefficient of x in denominator, the summation we get 0. To solve this type of non-homogeneous differential equations, first cross multiplication and regrouping the terms and integrating on both sides, we get the required solution. Okay, next case 3. If non-homogeneous differential equation, what is the condition? a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. So in this case, let us consider the term ax plus by is equal to t, because here x coefficient ratios and y coefficient ratios are equal. Now let us consider ax plus by is equal to t, say. Next, applying variable separable method and integrating on both sides, we get the required solution. This is the process of case 3. Next, the last case, case 4. If the non-homogeneous differential equation, in this case, the coefficients ratios are not equal. That means a1 by a2 not equal to b1 by b2 not equal to c1 by c2. That means a2 plus b1 is not equal to 0. Okay, both conditions are satisfied. In this case, the above differential equation can be transformed to a homogeneous differential equation by introducing new variables, that is small x is equal to capital X plus h, small y is equal to capital Y plus k. That means by using translation of the variables. So the entire non-homogeneous differential equation
changes into homogeneous differential equations. So next we follow the working process of homogeneous differential equations. That means there are 6 steps as same as the homogeneous differential equations. A brief explanation of these 4 cases. First, case 1. What is case 1? Case 1. What is the this is the dy by dx is equal to a1x plus b1y plus c1 by a2x plus b2y plus c2. This is a non-homogeneous differential equation. In this non-homogeneous differential equation, case 1 means a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. Suppose this case arised. అంటే మీకు నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిన వెంటనే ఈ 4 కేసెస్లో ఏ కేస్ అరైజ్ అవుతుందో చూసుకోవాలి. ఫస్ట్ సపోజ్ దిస్ కేస్ అరైజ్డ్ a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. దట్ మీన్స్ దీస్ టూ ఆర్ కోయిన్సైడ్ టు ఈచ్ అదర్. అంటే ఇవి రెండు కూడా ఇంచుమించు సమానంగా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే dy by dx is equal to x plus 2y plus 5 by 9x plus 18y plus 45. So this is suitable for the case 1. Here a1 1, a2 2, c1 a1 1, b1 2, c1 5, a2 9, b2 18, c2 45. So 1 by 9 is equal to 2 by 18 is equal to 5 by 45. By simplification 1 by 9 is equal to 1 by 9 is equal to 1 by 9. This is suitable for case 1. a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. So this condition satisfied. So this is a non-homogeneous differential equation. This condition satisfied. How to solve this type of non-homogeneous differential equations? This is very simple. Ivi 2 marks questions mativi. Okay. So dy by dx is equal to take common 9. That means dy by dx is equal to x plus 2y plus 5 by take common 9 x plus 2y plus 5. That equal to by cancelling this one. So dy by dx is equal to 9. By cross multiplication dy is equal to 9 into dx. So integrating on both sides we get integral dy is equal to 9 into integral dx. So y is equal to 9x plus c. This is the required solution of the given differential equation dy by dx is equal to x plus 2y plus 5 by 9x plus 18y plus 45. అంటే ఈ టైప్ ఆఫ్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ వస్తుంది కదా, వాట్ ఈస్ ది సొల్యూషన్? వెరీ సింపుల్ టు చెక్ ఇట్ whether it satisfies this condition. a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. Hence the required solution is y is equal to kx plus c. That is very simple. Y is equal to kx plus c. Here k is the common value of the numerator or denominator. Okay, so this is case 1. Okay, what is case 1 says that first we observe that the non-homogeneous differential equation satisfies this condition. a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. Hence this satisfies this condition. The required solution is very simple. Y is equal to kx plus c. So dy by dx is, for example, dy by dx is equal to this one. Comparing a1 b1 c1, a2 b2 c2. So satisfies this condition. Okay, what is the solution? By cross multiplication. So this one cancelled. dy by dx is equal to 9. By cross multiplication and integrating on both sides we get y is equal to 9x plus c. అంటే కేస్ 1లో ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక దిట్ ఈస్ ది వర్కింగ్ ప్రాసెస్ ఆఫ్ దిస్ వన్. అంటే ఈ విధంగా మనం చేయాలన్నమాట. అంటే ఎక్కువగా మనకి కేస్ 1 మీద బిట్లు షార్ట్లు అడుగుతూ ఉంటాడు అనమాట. ఓకే, సో కేస్ 1 ఈజ్ ఓవర్. నెక్స్ట్ కేస్ 2. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ కేస్ 2. వాట్ ఈస్ కేస్ 2? ద గివెన్ non-homogeneous differential equation dy by dx is equal to a1x plus b1y plus c1 by a2x plus b2y plus c2. So this non-homogeneous differential equation satisfies this condition. That means a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. But in numerator and denominator x and y coefficients ratios are equal. So this non-homogeneous differential equation satisfies this condition. a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. What is the working process? That working process is, there are 2 steps.
First one is consideration by using substitution method and integrating on both sides, and cross multiplication and integrating on both sides, we get the required solution. For example, okay, dy by dx is equal to x minus y plus 3 by 2x minus 2y plus 5. This is a non-homogeneous differential equation. This differential equation satisfies this condition: a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. Comparing with standard form, a1 is equal to 1, b1 is equal to minus 1, c1 is equal to 3, a2 is equal to 2, b2 is equal to minus 2, c2 is equal to 5. So a1 by a2 1 by 2, b1 by b2 minus 1 by minus 2 1 by 2, c1 by c2 3 by 5. Hence a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. So the given non-homogeneous differential equation satisfies this condition. What is the working process? The working process is based on two steps. First, step 1, this x minus y consider as t. అంటే ఈ x minus 1 మనం t కింద కన్సిడర్ చేసుకుని డిఫరెన్షియేషన్ చేస్తే we get the value dt by dx. Okay, so we get the value. So x minus y treat as some t. So take common 2 x minus y. This x minus y is equal to t plus 3 by 2t plus 5. Here you get dy by dx value and x minus y value substituting in this equation. This entire non-homogeneous differential equation changes into homogeneous differential equation. So the entire non-homogeneous differential equation changes into variable separable method. By cross multiplication and integrating on both sides, we get the required solution. There are two steps. In this case, a1 by a2 is equal to b1 by b2. Treat as this x minus y is equal to some t. Here take common 2, that equal to 2 into x minus y. This treat as t, and differentiating on both sides we get dy by dx value. And by variable separable method, we get the solution. That is the required solution of the given non-homogeneous differential equation. This is the working process. Step 1, first check the condition, and the condition is satisfied. Next, this x minus y treat as t, differentiating on both with respect to x, we get the dy by dx value. Next, by separating variable separable method and integrating on both sides, we get the solution. That is case 2. Next, case 3. Okay, next case 3. In this case 3, what is the condition? This is a non-homogeneous differential equation. In this non-homogeneous differential equation, the coefficient of y, and that means b1, plus the coefficient of x, that means a2, is equal to 0. అంటే that means coefficient of y in numerator plus coefficient of x in denominator. న్యూమరేటర్లో ఉన్నటువంటి y కోఎఫిషియంట్, డినామినేటర్లో ఉన్నటువంటి x కోఎఫిషియంట్ని సమ్మేషన్ చేస్తే కనుక, అంటే యాడ్ చేస్తే కనుక వీ గెట్ ది 0. అలా వస్తే కనుక అప్పుడు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి అంటే దట్ మీన్స్ a2 plus b1 is equal to 0. At these conditions, how to solve this type of non-homogeneous differential equations? So this satisfies this condition, a2 plus b1 is equal to 0. The solution is, there are two steps. Step 1, first cross multiplication and regrouping, integrating on both sides. అంటే ఫస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసి అవన్నీ రీగ్రూపింగ్ చేయాలి. అంటే రీగ్రూపింగ్ ఎలా చేయాలో ఒకసారి నేను ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా ఉంటుంది. అప్పుడు ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ ది సొల్యూషన్. సో ఇన్ ద కేస్ 3 there are two steps. First check the condition, a2 plus b1 is equal to 0, or coefficient of y in numerator plus coefficient of x in denominator is equal to 0. This condition satisfies by cross multiplication the non-homogeneous differential equation. By cross multiplication we get the equation. That equation regrouping, the regrouping ఎలా చేయాలో చూద్దాం. Regrouping and integrating on both sides we get the required solution. This is case 3. Okay, this is last case, case 4. So the given non-homogeneous differential equation dy by dx is equal to this one. So this non-homogeneous differential equation satisfies this condition, a1 by a2 not equal to b1 by b2 not equal to c1 by c2.
When satisfies this condition, the working process is same as homogeneous differential equation working process. And first of all, a1 by a2 not equal to b1 by b2 not equal to c1 by c2. ఈ కండిషన్ సాటిస్ఫై చేసిన వెంటనే బై యూజింగ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ అంటే ఎంటైర్ దిస్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ చేంజెస్ ఇంటూ హోమోజీనియస్ ఫంక్షన్. దట్ మీన్స్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ d capital Y in by d capital X is equal to a1 into capital X plus b1 into capital Y by a2 into capital X plus b2 into capital Y. The entire non-homogeneous function changes into homogeneous function by using translation of variables. That means put small x is equal to capital X plus h, small y is equal to capital Y plus k. అంటే ఈ కేస్ 4లో కనుక ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మీరు చేయవలసింది ఏంటి, దిస్ నాన్ హోమోజీనియస్ ఫంక్షన్ని హోమోజీనియస్ ఫంక్షన్లోకి చేంజ్ చేసుకోవాలి. అలా చేంజ్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలి, బై యూజింగ్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ది వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ని ట్రాన్స్లేషన్ చేయాలి. దట్ మీన్స్ అంటే నాన్ హోమోజీనియస్లో రావడానికి మనకి ఇంటర్మీడియట్ జామెట్రీలో ట్రాన్స్లేషన్ అండ్ రొటేషన్ ఆఫ్ యాక్సెస్ అని ఒక చాప్టర్ ఉంటుంది. అక్కడ బై యూజింగ్ దట్ కాన్సెప్ట్ స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ వై ప్లస్ కే, ఆ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే దిస్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేంజెస్ ఇంటూ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లోకి ఎప్పుడైతే చేంజ్ అయిందో దెర్ ఆర్ సేమ్ ప్రాసెస్ ఆఫ్ హౌ టు సాల్వ్ ది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. అంటే ఎప్పుడైతే అది హోమోజీనియస్ ఫంక్షన్లోకి వచ్చేసిందో అప్పుడు మీరు వెంటనే ఏం చేస్తారంటే హోమోజీనియస్ ఫంక్షన్స్లో మనం ఏ విధంగా అయితే స్టెప్స్ ఫాలో అయ్యామో అదే స్టెప్స్ ఫాలో అవుతూ వీటిని సాల్వ్ చేయాలి. యూ గెట్ ది రిక్వైర్డ్ సొల్యూషన్. ఓకే, ఇన్ ద నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ దేర్ ఆర్ 4 cases. Case 1, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. That is case 1. To check that condition. Case 2, a1 by a2 is equal to b1 by b2 is not equal to c1 by c2. Case 3, coefficient of y in numerator plus coefficient of x in denominator, we get 0. That means a2 plus b1 is equal to 0. Case 4, a1 by a2 not equal to b1 by b2 not equal to c1 by c2. These are the 4 main cases in non-homogeneous differential equations. ఫస్ట్ మీకు ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేటప్పుడు బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ చెక్ దీస్ 4 cases. అంటే ప్రాబ్లం చూడగానే ఫస్ట్ మనకి ఇది ఏ కేసులోకి ఇన్వాల్వ్ అవుతుందో చూసుకోవాలి. ఆ కేసులో ఆ వర్కింగ్ ప్రాసెస్ అంతా కూడా మనం సాల్వ్ చేయాలి. అంతేగాని కేసు చెక్ చేసుకోకుండా ఎలా పడితే అలా చేసేయకూడదు. ఓకే, దీస్ ఆర్ ది కాన్సెప్ట్ ఇన్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. నౌ ఐ am going to explaining problems on non-homogeneous differential equations. Okay, the first problem is solve dy by dx is equal to x minus y plus 11 by 3x minus 3y plus 33. This is the first problem. So clearly we observe that this problem belongs to case 1 because a1 is equal to 1, b1 minus 1, c1 11, a2 3, b2 minus 3, c2 33. So this satisfies this condition. What is that condition? a1 is equal to solution 1, b1 is equal to minus 1, c1 is equal to 11. Next, a2 is equal to 3, b2 is equal to minus 3, c2 is equal to 33. So a1 by a2 is equal to 1 by 3. b1 by b2 is equal to minus 1 by minus 3, minus 1 by minus 3, that equal to 1 by 3. c1 by c2 is equal to 11 by 33, that equal to 1 by 3. Therefore, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. So, this non-homogeneous differential equation satisfies this condition. a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. So, what is the solution? Solution is very simple. Take common 3. That means dy by dx is equal to x minus y plus 11 by, take common 3. 3 into x minus y plus 11 by cancelling numerator and denominator with x minus y plus 11. By cross multiplication, integrating on both sides, we get the required solution.
Okay, so this is very simple method. It's simple case 1 is a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 satisfies this condition. The given differential equation, non-homogeneous differential equation is this one. Okay, so check the condition. So this non-homogeneous differential equation satisfies this condition. Okay, next, so take common 3 into by cancelling this one. So dy by dx is equal to 1 by 3. By cross multiplication, 3 into dy is equal to 1 into dx. 3 into dy is equal to 1 into dx. So integrating on both sides, we get integral 3 dy is equal to integral dx. So integral 3y is equal to 3y is equal to integral 1 into dx is equal to x plus c. So which is the required solution of the given non-homogeneous differential equation according to the condition a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. సో మీరు ఎప్పుడైనా సరే నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు 4 కేసెస్లో ఉన్నటువంటి కండిషన్స్ని మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఏ కండిషన్ ఎందులో సాటిస్ఫై అవుతుందో ఆ వర్కింగ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. సో ఈ కండిషన్ ఇందులో ఈ కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి ద వర్కింగ్ ప్రాసెస్ ఈస్ టేక్ కామన్ కాన్స్టెంట్ వాల్యూ బై క్యాన్సిలింగ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ we get this one. So by cross multiplication, integrating on both sides, we get 3y is equal to x plus c, which is the required differential equation of the given non-homogeneous differential equation. Okay, so there is one important point. ఎప్పుడు కూడా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ ఫార్మేట్లో ఉండాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి మనకి 3x మైనస్ 3y ప్లస్ 33 ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు డిఫరెంట్ ఫార్మేట్లో ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడు dy by dx ఈజ్ ఈక్వల్ సమ్ నాన్ హోమోజీనియస్ ఫంక్షన్ ఈ ఫార్మేట్లో అది హోమోజీనియస్ అవనండి నాన్ హోమోజీనియస్ అవనండి అవి డిఫరెంట్ ఫార్మేట్లో ఉంటాయి. ఆ ఫార్మేట్స్ ఏంటంటే సో మనకి ప్రాబ్లం ఇలాగే ఇవ్వాలని రూల్ లేదు. dy by dx ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్ ఒకసారికి ఈ ఫార్మేట్లో కూడా ఇస్తాడు, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టు ఇస్తాడు అనమాట. అంటే x మైనస్ 5 ప్లస్ 11 ఇంటూ dx ఈజ్ ఈక్వల్ 3x మైనస్ 3y ప్లస్ 33 ఇంటూ dy ఈక్వల్లో ఇస్తాడు. లేదా ఈ ఫార్మేట్లో కనుక ఇస్తాడు. ఈ విధంగా ఇచ్చినా ఈ విధంగా ఇచ్చినా సరే ఈ 2 టైప్స్లో ఏ విధంగా ఇచ్చినా మీరు ఈ విధంగా రాసుకున్నారనుకోండి అది కరెక్ట్ ఫార్మేట్ అన్నమాట, రైట్ ప్రాపర్ వే అన్నమాట అది. అప్పుడు దాని నుంచి a1 b1 c1 a2 b2 c2 అబ్స్ట్రాక్ట్ చేసి వాటిని రేషియోస్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక రేషియోస్ ఈక్వల్గా ఉంటే కనుక ఒక రకంగానే నాన్ ఈక్వల్గా ఉంటే ఒక రకంగానే ఆ కేసెస్ అన్నీ కూడా 4 కేసెస్ అరేంజ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఫార్మేట్లో ఉన్న మళ్ళీ మీరు ఈ ఫార్మేట్లో రాసుకుంటే కనుక సింపుల్గా ఉంటుంది. ఓకే, ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్ dy by dx is equal to x minus y plus 3 by 2x minus 2y plus 5. First check the condition. Which case belongs to this non-homogeneous differential equation? Here a1 1, b1 minus 1, c1 3, a2 2, b2 minus 2, c2 5. So a1 by a2 is equal to b1 by b2 satisfies case 2. Okay, a1 by a2 that means 1 by 2, b1 by b2 minus 1 by minus 2 that means 1 by 2. So a1 by a2 is equal to b1 by b2 condition satisfied, but c1 by c2 3 by 5 different. That means a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. So this non-homogeneous differential equation satisfies the condition a1 by a2 not equal to b1 by b2 not equal to c1 by c2. So what is the working process? The working process is in the non-homogeneous differential equation take common 2. That means 2 into x minus y plus 5. Here x in the numerator x minus y, in the denominator 2 into x minus y. Let us consider x minus y is equal to t. That is step 1. Comparing with the standard form a1 b1 c1 a2 b2 c2. So satisfies the condition a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. So satisfies this condition. So this is case 2. What is working process? Step 1. First take common 2. dy by dx is equal to 2 into x minus y plus 5. This x minus y treat as t, that equal to x minus y is equal to t. Differentiating on both with respect to x. d by dx of x minus y is equal to d by dx of t. The derivative of x 1. The derivative of y dy by dx, because with respect to x 1 minus dy by dx is equal to derivative of t with respect to x is dt by dx. So minus dy by dx is equal to dt by dx minus 1. I want dy by dx. So dy by dx is equal to 1 minus dt by dx. What is the value of x minus y? X minus y is equal to t. The two values x minus y is equal to t
and dy by dx is equal to 1 minus dt by dx. Substituting in this differential equation, in this non-homogeneous differential equation, that means write dy by dx is equal to this one, 1 minus dt by dx. The dy by dx value is equal to 1 minus dt by dx is equal to, here x minus y is equal to t plus 3 by 2t plus 5. So 1 minus dt by dx is equal to t plus 3 by 2t plus 5. By simplification, we get dt by dx is equal to some t variables function. Okay, by simplification, 1 minus dt by dx is equal to t plus 3 by 2t plus 5. That means this is negative quantity. Minus dt by dx ni side తీసుకెళ్తే plus dt by dx. So this is positive quantity. ఈ side కి వస్తే negative. 1 minus t plus 3 by 2t plus 5. By simplification, this fraction, we get t plus 2 by 2t plus 5. That means 1 into 2t plus 5 minus of t plus 3 by 2t plus 5. 1 into 2t plus 5 minus 1 into t plus 3 by 2t plus 5. By 2t plus 5 minus t minus 3, that equal to 2t minus t plus 5 minus 3 plus 2. T plus 2 by 2t plus 5 is equal to dt by dx. So by cross multiplication, this is a homogeneous differential equation. dt by dx is equal to t plus 2 by 2t plus 5. Degree 1. This is a homogeneous differential equation of degree 0. So by applying variable separable method, that equal to dx is equal to, ఈ fraction అంతా ఈ సైడ్ తీసుకెళ్తే 2t plus 5 by t plus 2 into dt. So by cross multiplication, by variable separable method, we get dx is equal to this one. So next, integrating on both sides, that equal to integral dx is equal to integral 2t plus 5 by t plus 2 into dt. To find the integration of this function, what is the integration of integral 2t plus 5 by t plus 2 into dt? అంటే ఇక్కడ మనం దీనికి ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయగలిగితే కనుక ప్రాబ్లం కంప్లీట్ అయిపోయినట్టు. ఫైనల్గా టీ అంటే ఏంటి సబ్స్టిట్యూట్ చేస్తాం. వాట్ ఈస్ టీ? టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై. మరి ఈ ప్రాబ్లంలో మరి దీనికి ఇంటిగ్రేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక టు ఎవాల్యుయేట్ ది ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్స్ బాగా గ్రిప్ ఉంటే కనుక దానికి ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేయగలం. దెర్ ఆర్ 16 మోడల్స్ ఇన్ ఇండిఫినిట్ ఇంటిగ్రేషన్స్. ఇంటిగ్రేషన్లో 16 మోడల్స్ మీకు చెప్పాను నేను. అందులో వన్ ఆఫ్ ది మోడల్, దట్ మోడల్ ఈజ్ partial fractions. In this partial fraction, there are 5 cases. This is 5th case because this is a improper fraction. Improper fraction means degree 1. అంటే న్యూమరేటర్లో డినామినేటర్లో డిగ్రీ ఈక్వల్గా ఉంటే కనుక కదా ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అది. సో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? డివైడ్ 2t plus 5 with t plus 2. We get some value. That means f of x by g of x is equal to q of x plus r of x by g of x. Okay, the integral value of integral 2t plus 5 by t plus 2 into dt. So this problem belongs to partial fractions. Okay, in the partial fractions, 5th method, this is improper fraction. Divide 2t plus 5 with t plus 2. q of x is equal to 2, r of x is equal to 1. By applying remainder theorem, f of x by g of x is equal to q of x plus r of x by g of x. Here q of x is equal to 2, r of x is equal to 1, g of x is equal to 2 plus 2. By substituting in this formula, we get 2t plus 5 by t plus 2 is equal to 2 plus 1 by t plus 2. So integrating on both sides, integral 2t plus 5 by t plus 2 dt is equal to 2 into integral 1 into dt plus integral 1 by t plus 2 dt. So we know that integral 1 into dx x. Similarly, 2 into integral 1 into dt t plus integral 1 by x dx is equal to log x. Integral 1 by t plus 2 dt is equal to log of t plus 2. So the integration of this function is 2t plus log of t plus 2. Right here, this value 2t plus log of t plus 2. So integral 1 into dx x is equal to 2t plus, that means this value x is equal to 2t plus log of t plus 2. Integration is over, put this symbol c. So which is the required solution of the given differential equation dy by dx is equal to x minus y plus 3 by 2x minus 2y plus 5. But here t variables, to remove the t variables, what is the value of t? T is equal to x minus y. Right here, x is equal to 2 into x minus y plus log of x minus y plus 2 plus c. So the required solution in terms of x and y, that is the required solution. But here the solution is in terms of t. I don't want this type of solution. Okay, so substituting t is equal to x minus y.
that equal to x is equal to 2 into. So put t is equal to x minus y. Right here t is equal to x minus 2 into x minus y plus log of x minus y plus 2 plus c. So the required solution is x is equal to 2x minus 2y plus log of x minus y plus 2. So problem is over. So problem number 2 is a non-homogeneous differential equation of case 2. Case 2 says that a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. Case 2 means a1 by a2 is equal to b1 by b2 not equal to c1 by c2. So this problem belongs to non-homogeneous differential equation of case 2. So this is the working process. First, what is step 1? First check the condition. Next step 2, take common 2 or any constant. So x minus y plus 3 by 2 into x minus y plus 5. Step 3, let us consider x minus y is equal to some t. Differentiating on both sides we get dy by dx value and x minus y value. That value substituting in non-homogeneous differential equation, we get different homogeneous differential equation. By separating variable separable, we get integrating on both sides, we get the required solution. This is the process to solve the non-homogeneous differential equation of case 2. So నెక్స్ట్ ఇదే కేస్ 2 మీద ఇంకొక ప్రాబ్లం చేద్దాం, అది నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్.